అలా పొలిటికల్‌గా ఎస్టాబ్లిష్‌మెంట్స్ అంతా బానే ఉంది అని ఒక నమ్మకం పెట్టుబడిదారుడికి అదే కదా కావాల్సింది. సో, ఆ యాస్పెక్ట్‌లో చెప్తారా? Yeah. ఒక చిన్న సవరణ ఇచ్చి దెన్ ఐ గెట్ టు నా ఎకానమీ అంటే ఆల్వేస్ ఇట్స్ అభిప్రాయమేగా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చిన్న పాపారావు గారు చెప్పిన దానికి సవరణ, దిస్ ఇస్ ఎ మిస్అండర్స్టాండింగ్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్స్ అమాంగ్ ఇన్ ద బిజినెస్ కమ్యూనిటీ ఆల్సో. భారతదేశం ఎగుమతులు తక్కువ దిగుమతులు ఎక్కువ అది అంటూ మళ్ళీ అదే చైనాలో ఎగుమతులు ఎక్కువ దిగుమతులు తక్కువ అని. దిస్ ఇస్ మిస్అండర్స్టాండింగ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎగుమతులు దిగుమతులు ఎప్పుడు సమానంగానే ఉండాలి. ఇప్పుడు మనం $1 కోటి $1 కోటి దిగుమతి చేసుకోవాలంటే మనం ముందు $1 కోటి ఎగుమతి చేస్తేనే డాలర్లు వస్తాయి. అవును. హౌ కెన్ వి ఇంపోర్ట్ మోర్? మన దగ్గర లేనిదని మీరు ప్రపంచంలో చైనా నుంచి $1 కోటి విలువైన కంప్యూటర్లు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి వస్తాయి మనకు $1 కోటి? అప్పుడే కదా రూపాయి పతనం అవుతుంది అనుకుంటున్నాం కదా. అందుకనే ఎగుమతులు తక్కువ ఉండడం దిగుమతులు ఎక్కువ ఉండడం వల్లనే కదా మనకు ఈ వాదన ట్రంప్ చేయడం కూడా వింటాం. ట్రంప్ పదే చెప్పేది ఏంటంటే ఆ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఆయన అక్కడే కదా మొదలు పెట్టాడు. ట్రేడ్ డెఫిసిట్ ఎగ్జాక్ట్లీ. ఆయన కూడా ఎప్పుడు ట్రేడ్ డెఫిసిట్ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇంటర్వ్యూ అవుతారు కానీ జస్ట్ 10 seconds. నేను పాపారావు గారు యుల్ హ్యావ్ టైమ్ టు డిసగ్రీ ఆర్ మేక్ కరెక్షన్స్. సో ది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనం ఎప్పుడైనా ట్రేడ్ చూసినప్పుడు వి షుడ్ నాట్ లుక్ ఎట్ గూడ్స్. భారతదేశం $437 బిలియన్ ఎగుమతులు చేసింది, దిగుమతులు 675. పాపారావు గారు చెప్పింది అదే కదా, దిగుమతులు ఎక్కువ ఎగుమతులు తక్కువ. కానీ ఇట్ ఈస్ మ్యాథమెటికల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మనం 437 ఎగుమతి చేస్తే 675 ఎట్లా దిగుమతి చేసుకున్నాం? ఎక్కడి నుంచి వస్తాయి డాలర్ చేసుకోవటానికి? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. పాపారావు గారు ఏం లేదు, ఇప్పుడు ఎగుమతి దిగుమతుల్లోనే డాలర్లు రావటం, విదేశీ కరెన్సీ రావటం ఉండదు. మనకు వచ్చే రెమిటెన్సెస్ ఉన్నాయి. రికార్డు ప్రపంచంలో $140 బిలియన్ దాకా మనకి రెమిటెన్సెస్ వస్తాయి. విదేశాల్లో ఉన్నటువంటి మన వాళ్ళు ఎవరైతే దేశంలో పంపే డబ్బులు ఉందో అది ఒకటి ఉంది. రెండోది మీకు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు షేర్ మార్కెట్లోకి వచ్చే డబ్బులు కూడా, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే విదేశీ వ్యవస్థాగత పెట్టుబడిదారులు ఆ డబ్బులు కూడా విదేశీ కరెన్సీ కాదు. నేను చదివిన దాని ప్రకారం, నాకు అర్థమైన దాని ప్రకారం కూడా మీరు చెప్పినట్టే మనం దిగుమతులు ఎక్కువ చేసుకుంటున్నాం, ఎగుమతులు తక్కువ ఉన్నాయి కాబట్టి అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. కానీ అది కాదు అని చక్రవర్తి గారు అంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని. ఒక నిమిషం చక్రవర్తి గారు, పాపారావు గారు ఒక్క నిమిషం. పాపారావు గారు పూర్తి చేయకుండా నా దాని మీద మీరు విమర్శలు ఎట్లా చేస్తారు? అందుకే పాపారావు మీ వ్యూ మీరు చెప్తారు కానీ పాపారావు గారు డెఫినెట్లీ యూ కెన్ టెల్ యువర్ వ్యూ. ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే. సో భారతదేశం దిగుమతులు $675 బిలియన్, ఎక్స్పోర్ట్లు 437. దిస్ ఈజ్ వాట్ టిపికల్లీ మీరు ఇప్పుడు ప్రఖ్యాత బిజినెస్ వార్తాపత్రికలు తీసుకున్న, బిజినెస్ స్టాండర్డ్ తీసుకున్న, ఫైనాన్షియల్ టైమ్స్, ఇది దే కాల్ ఇట్ ఏ ట్రేడ్ డెఫిసిట్. బట్ దిస్ ఇస్ నాట్ హౌ యూ షుడ్ లుక్ ఎట్. వాట్ యూ షుడ్ లుక్ ఎట్ సర్వీసెస్ ఉంది. భారతదేశం $341 బిలియన్ ఎగుమతులు చేసింది. సర్వీసెస్, ఐటీ సర్వీసెస్ కానీ ఇతర సర్వీసెస్, టూరిజం ఇస్ ఆల్సో కన్సిడర్డ్ ఎ సర్వీస్. అదేవిధంగా దిగుమతులు 178. And in addition to that, we have about $125 billion in remittances. నన్ను మధ్యలో ఇంటరప్ట్ చేసి పాపారావు గారు చెప్పింది అదే. దాంతో పాటు పెట్టుబడులు, ఇందా రాజేంద్ర గారు చెప్పారు కదా, పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు వచ్చాయి, విదేశీ పెట్టుబడులు బయటికి వెళ్ళాయని. సో ఇవన్నీ కలిపితే మనకు $1 ట్రిలియన్ వస్తాయి భారతదేశంలోకి ప్రతి సంవత్సరం. $1 ట్రిలియన్ బయటకు వెళ్తాయి. చైనా అంతా అదే, అమెరికా అయినా అదే. ఎందుకంటే వీ కెనాట్ క్రియేట్. అమెరికా అంటే డాలర్ ముద్రించదు కానీ చైనా ముద్రించలేదు. బట్ వీ టెండ్ టు ఫోకస్ మెయిన్లీ ఆన్ జస్ట్ ద గూడ్స్ పార్ట్. ఇదే ట్రంప్ కూడా పదే మాట్లాడేది ఇదే, మాకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది, మాకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది అంటాడు. అవును, అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ గూడ్స్. కానీ గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఏంటి? ఇవి సేవలు, సర్వీసెస్. ఇవి అమెరికా ఎగుమతి చేస్తుంది, రైట్? ఎగుమతి చేసి చైనా ఇట్లాంటి దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటుంది. ప్లాస్టిక్లు, కంప్యూటర్లు, ఎయిర్ కండిషనర్లు, వగేరా కార్లు, సో అండ్ సో ఫోర్త్. బట్ ఎండ్ ఆఫ్ ద డే దే జనరలీ బ్యాలెన్స్ అవుట్. కాకపోతే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది చూసి దాన్ని ట్రేడ్ డెఫిసిట్ అనుకుంటాం. కానీ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏంటంటే ఈ $1 ట్రిలియన్ లావాదేవీల్లో
జరుగుతున్న సమయంలో కొంత హెచ్చు తగ్గులు. అంటే ఇప్పుడు కొటక్ మహీంద్రా ఎండి చెప్పింది అదేనా? అంటే ఇప్పుడు మన వాణిజ్య భాగస్వాములతో పోలిస్తే ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంది, ఉత్పాదకత తక్కువ ఉంది. ఈ అసమానతల కారణంగా 2 to 3% ఈ కరెక్షన్ క్షీణించడం సహజమే. అలాగే స్వల్పకాలిక పెట్టుబడులు మీరు అన్నది ప్రవాహంలో హెచ్చు తగ్గులు అనేవి కరెన్సీ స్థాయిని ప్రభావితం చేసిన శాశ్వత ప్రాతిపదికన రూపాయి పెరగడానికి అవకాశాలు లేవు. ఆయన కొటక్ మహీంద్రా ఎండి చెప్పిన విషయం ఇది. ఏమండి, మనం భారతదేశంలో కాస్త స్టేబుల్ కరెన్సీ చూసింది కేవలం వాజ్పేయి గారి టైంలోనే. నౌ వీ కెన్ గెట్ టు ద మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్. ఆ సమయంలోనే కాస్త మనం లిబరలైజేషన్, ఆర్థిక సంస్కరణలు బాగా జరిగాయి. పివి నరసింహరావు గారు ఇనిషియేట్ చేశారు 5 సంవత్సరాలు. ఆయన ఇనిషియేట్ చేసిన టైంలో మనకి ఏమంటే ఇమీడియట్ గా ఉండే ఎఫెక్ట్స్. వాజ్పేయి గారు చేసింది ఏంటంటే వాటిని ముందుకు తీసుకెళ్లారు. ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మటం, కరెన్సీని స్టెబిలైజ్ చేయటం, పెట్టుబడులకి సరైన వాతావరణం సృష్టించడం, అది జరిగింది. దాని తర్వాత ఆ సంస్కరణలు 10 సంవత్సరాల మన్మోహన్ గారి పాలనలో, మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో సంస్కరణలు అటకెక్కాయి. ప్రభుత్వ రంగ సంస్థలు మోడీ గారు ఎయిర్ ఇండియా ఇంకోటి చిన్న చిత్క రెండు అమ్మారు కానీ హీ డిడ్ నాట్ సెల్ ఎనీ. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 50 లక్షల కోట్లు అయితే దాంట్లో 15 లక్షల కోట్ల అప్పులే, 35 లక్షలే రెవెన్యూ. అదేవిధంగా రాష్ట్రాల పరిస్థితి చూసుకుంటే రాష్ట్రాలు అదే విధంగా ప్రవర్తిస్తున్నాయి. ఏది విపరీతమైన అప్పులు చేస్తూ, ఈ అప్పులు మీరు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఆర్థిక ప్రగతికి కావాల్సిన మౌలిక సదుపాయాలు సృష్టిస్తే బాగానే ఉంటుంది, ఉచితాలకు ఇచ్చి మొత్తం ఆర్థిక వ్యవస్థని నాశనం చేస్తున్నారు. దాంతో పాటు టారిఫ్లు ఉన్నాయి. ఇవాళ భారతదేశం పివి నరసింహ గారు వచ్చినప్పుడు చేసింది ఏంటంటే టారిఫ్లను విపరీతంగా తగ్గించారు. వాజ్పేయి గారు ఇంకా తగ్గించారు. అంతకుముందు భారతదేశం 80, 90, 100% వేసేది టారిఫ్లు. ఆ టారిఫ్ తగ్గించారు. ఇప్పుడు మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఇంపోజింగ్ టారిఫ్స్. టారిఫ్స్ ఎప్పుడైతే వేస్తామో దిగుమతులు మీద పెట్టే ఖర్చు ఎక్కువ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ దట్ ఆర్ ప్లేగింగ్ ఇండియన్ ఎకానమీ. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, రన్ అవే గవర్నమెంట్ బడ్జెట్, నాట్ రైట్ పాలసీస్, హెవీ టాక్సేషన్. జిఎస్టీ ఏదో కొంతమేర తగ్గించారు మొన్న ఈ మధ్య, కానీ దాని ప్రభావం 8 ఏళ్లుగా మొత్తం ఎకానమీని కిందికి లాగేసింది. నెక్స్ట్ చివరిగా నౌ దే ఆర్ డూయింగ్ ఎ పే కమిషన్. దీని మూలంగా విపరీతమైన జీతాలు పెరగబోతున్నాయి. దాని మూలంగా విపరీతమైన భారం పడుతుంది. ప్రభుత్వం ఉద్యోగుల మీద పెట్టే ఖర్చు అనుత్పాదక ఖర్చు, అన్ప్రొడక్టివ్ ఎక్స్పెన్స్. దాని మూలంగా కూడా భారత్ ఎకానమీ మీద విపరీతమైన ప్రభావం.